ఇటీవల కాలంలో మనం జెన్ జీ, జెనాల్ఫా లాంటి పదాలని పదే పదే వింటున్నాం. ఈ జెన్ జీ తరమే సిజేపి, కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటిది ఈ జెన్ జీనే. జెన్ అంటే ఏమిటి? జెన్ జీ, జెనాల్ఫా, జెనెక్స్, జెన్వై అని ఎవరిని పిలుస్తారు? వాళ్ళు ఉండేటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అనే విషయాలని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మిత్రులారా, సాధారణంగా జనరేషన్లు అనే అటువంటి వాటిని సాధారణంగా ఒక నిర్దిష్ట కాలంలో జన్మించినటువంటి జనరేషన్ అంటే జనాభా ప్రజలు ఎలా అయితే ఉన్నారో వారిని వివిధ సమూహాలుగా విభజించి పిలుస్తున్నారు. అలా చూసినప్పుడు బేబీ బూమర్స్ 1946 నుంచి 1964 వరకు జన్మించినటువంటి వాళ్ళను బేబీ బూమర్స్ అని అంటున్నారు. జనరేషన్ ఎక్స్, జెనెక్స్ 1965 నుంచి 1980 మధ్య ఉండేటువంటి వాళ్ళను జెనెక్స్ అని పిలుస్తున్నారు. మిలేనియల్స్, జెన్ వై 1981 నుండి 1996 మధ్య జన్మించినటువంటి వాళ్ళను జెన్ వై అని పిలుస్తున్నారు. జనరేషన్ జెడ్ 1997 నుండి 2012 వరకు ఆ మధ్య జన్మించినటువంటి వాళ్ళను జెన్ జెడ్ అని పిలుస్తున్నారు. వీరినే జెన్ జీ అని పిలుస్తారు. తర్వాత 5వ తరం జెనాల్ఫా, జనరేషన్ ఆల్ఫా 2013 నుండి 2024 మధ్య కాలంలో జన్మించినటువంటి వాళ్ళను జెనాల్ఫా అని అంటున్నారు. అయితే ఈ సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇదే సంవత్సరాలు కాకపోయినా కొద్ది గొప్ప తేడాలు ఉండవచ్చు. అదేవిధంగా ఒకే జనరేషన్ లో జన్మించినటువంటి వాళ్ళ మధ్య కూడా వివిధ తేడాలు ఉండవచ్చు. కానీ సాధారణంగా ఒక సమూహాన్ని తీసుకున్నప్పుడు ఆ సమూహంలో సాధారణత్వం, ప్రత్యేకత్వం ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ విషయాలను మాత్రమే మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. జనరేషన్ ఎక్స్, జెనెక్స్ 1965 నుంచి 1980 మధ్య జన్మించినటువంటి వాళ్ళను జెనెక్స్ అని అంటున్నారు. ఈ జెనెక్స్ వాళ్ళ యొక్క పాజిటివ్ అంశాలు లేక బలమైనటువంటి విషయాలు ఏమిటి అని మనం చూసినప్పుడు వీరు బాధ్యత కలిగి ఉంటారు. జెనెక్స్ వాళ్ళు స్వతంత్ర ఆలోచన కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసేటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా 1965 నుంచి 1980 మధ్య జన్మించినటువంటి జనరేషన్ జెనెక్స్ వాళ్ళు ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే జెన్ వై, మిలీనియల్స్ 1981 నుంచి 1996 మధ్య ఉన్న వాళ్ళను జెన్ వై అని అంటున్నాం. వీరు టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా స్వీకరించగలుగుతారు. చదువుపై, కెరియర్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇది వీరి యొక్క ప్రత్యేకత్వం. తర్వాత జెన్ జెడ్ 1997 నుండి 2012 వరకు మధ్య జన్మించినటువంటి వాళ్ళను జెన్ జెడ్ అని అంటారు. దీన్నే జెన్ జీ అని అంటున్నాం. వీళ్ళు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న తరం. వీరిపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే జెన్ ఆల్ఫా 2013 నుండి 2024 మధ్య జెన్ ఆల్ఫా అని అంటున్నారు. వీరు ల్యాప్టాప్లు ఉంటాయో వాటితో, స్మార్ట్ పరికరాలతోటి చిన్నప్పటి నుంచే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అవి చిన్నప్పటి నుంచే వారికి పరిచయం అయి ఉంటుంది. అలాగే మనం చూసినప్పుడు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు అని, ఆయా కాలంలో జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు జెనెక్స్ ఎవరైతే ఉంటారో వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఉద్యోగంలో స్థిరత్వాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఎవరు? జెనెక్స్ వాళ్ళు. అంటే 1965 నుండి 1980 మధ్య జన్మించినటువంటి వాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉంటారు. జనరల్ గా వాళ్ళ అలవాట్లు పుస్తకాలు చదవటం, వార్తాపత్రికలు చదవటం, కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించటం, పొదుపును పాటించటం జెనెక్స్ వాళ్ళు చేసేటువంటి వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లవి. అలాగే వాళ్ళ బలాలు, వాళ్ళ స్ట్రెంగ్త్, జెనెక్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి అని అంటే వాళ్ళకు ఒక అనుభవం కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకు ఓర్పు ఎక్కువ, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు అడావుడి పడకుండా ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవి జెనెక్స్ వాళ్ళకు సంబంధించినటువంటిది. అదే విధంగా జెన్ వై 1981 నుంచి 1996 మధ్య జన్మించినటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ లక్షణాలు ఏమిటి అని అంటే చదువు,
ఉద్యోగం, కెరియర్ కు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఇంటర్నెట్ తో కలిసి ఎదుగుతున్నటువంటి తరం లేదా ఎదిగిన తరం. వాళ్ళ అలవాట్లు ఆన్లైన్ షాపింగ్ వాళ్ళ అలవాటుగా ఉంటుంది. సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా చేస్తారు. అలాగే కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వారి బలాలు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, నూతనత్వం. వాళ్ళు జట్టుగా పనిచేయటం, ఒంటరిగా కాకుండా జట్టుగా పనిచేయటం, టీం వర్క్ చేయటం వారి ప్రత్యేకత. ఎవరిది? జెన్ వైది. టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యాన్ని కలిగి ఉండటం ఇది వారి బలం. మరి వారి బలహీనత ఏమిటి? జనవై వల్ల బలహీనత ఏమిటి అంటే పని మధ్య, వ్యక్తిత్వ జీవితం మధ్య సమతుల్యతను సాధించలేకపోవటం. అలాగే ఒక ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునేది కాకుండా కొత్త ఉద్యోగాల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం నిరంతరం మారుతూ ఉంటారు. అధిక అవకాశం, అది హోదా కావచ్చు, డబ్బు కావచ్చు, లేక పేరు కావచ్చు, మరేదైనా కావచ్చు, దేనికోసమైనా సరే ఈ కంపెనీలో ఈ ఉద్యోగాలు చేరితే ఇక్కడే ఉండాలని వాళ్ళు అనుకోరు. నిరంతరం ఉద్యోగాలు కూడా వాళ్ళు మారుతూ ఉంటారు. ఇది వారి బలహీనత. అలాగే జెన్ జెడ్ 1997 నుండి 1912 వరకు జెన్జీ తరం అని మనం అనవచ్చు. వీరి లక్షణం ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేకుండా వాళ్ళు ఉండలేరు. వాళ్ళకెప్పుడు స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇంటర్నెట్ అనేది లేకుండా వాళ్ళ జీవితాన్ని ఊహించడం కష్టంగా ఉంటది. వాళ్ళకేం పాలుపోదు. వాళ్ళు వేగంగా సమాచారాన్ని స్వీకరిస్తారు. క్షణాల మీద సమాచారాన్ని అందిస్తారు, సమాచారాన్ని తీసుకుంటారు. ఎవరు? జెన్ జెడ్ వాళ్ళు. వారి అలవాట్లేమిటి అన్నప్పుడు సోషల్ మీడియా, చిన్న వీడియోలు చూడటం, ఆన్లైన్ లో నేర్చుకోవటం. ఆ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు నిరంతరం ఉంటారు. అది వాళ్ళ అలవాట్లు. కొత్త టెక్నాలజీని తొందరగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి సమాచారాన్ని వాళ్ళ ఫింగర్ ప్రింట్ మీద ఉంచుకోగలుగుతారు. అది వాళ్ళ సృజనాత్మకత, అది వాళ్ళ ఆధునికత. మరి వాళ్ళ బలహీనతలు ఏమిటి అన్నప్పుడు స్క్రీన్ పై ఎక్కువగా ఉండటం. అది స్మార్ట్ ఫోనా, లేదు ట్యాబా, లేదు సిస్టమా, లేదు మరోట, ఏదైనా కానీ స్క్రీన్ పై ఎక్కువగా ఉంటారు. అలా ఉండటం వల్ల అనేక మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు చెప్తూనే ఉన్నారు. కానీ దాన్ని వాళ్ళు స్క్రీన్ ను వదిలి ఉండలేరు. ఏకాగ్రత తగ్గే విషయం, వాళ్ళకి ఏకాగ్రత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ఒత్తిడి ప్రభావం వాళ్ళ పైన బలంగా ఉంటుంది. ఇది జెన్ జెడ్, జెన్ జీ వాళ్ళ యొక్క బలహీనత. ఇక జనాల్పా వాళ్ళ లక్షణాలు ఏమిటి అని మనం చూసినప్పుడు రోబోటిక్స్, స్మార్ట్ పరికరాలతో ఎదుగుతున్నటువంటి తరం అది జనాల్పా. డిజిటల్ విద్యకు వాళ్ళు ఎక్కువ పరిచయం కాబడి ఉంటారు. డిజిటల్ విద్య వాళ్ళు నేర్చుకొని ఉంటారు లేదా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ట్యాబ్స్ వాడటం అనేది, ఇంటర్నెట్ వాడటం అనేది, స్మార్ట్ ఫోన్ వాడటం అనేది, టీవీలు ఉపయోగించడం అనేది, ఇంటరాక్టివ్ గేమ్స్ చూడటం అనేది, ఏఐ ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ని వినియోగించుకోవటం అనేది జనాల్పా ఎక్కువ ప్రయత్నం చేస్తుంటుంది. వాళ్ళ బలమేంటి అన్నప్పుడు టెక్నాలజీని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. చిన్నతనం నుండే వాళ్ళకి అర్థం అవుతుంది. అందుకే మనం చూస్తే నా మనవడు, ఇంకా అంతకంటే చిన్న మనవడు సెల్లులు అన్ని ఆ సెల్లో ఉండేటువంటి ఆపరేషన్స్ అంతా చేస్తాడు. నాకు ఒత్తుకొని మాట్లాడటం తప్ప ఇంకేం తెలియదు. ఏదైనా సమస్య వస్తే చూడరా బాబు అని వాళ్ళు మనకి ఇస్తాం. అంటే వాళ్ళు చిన్నవాళ్ళు, కానీ దానిపైన వాళ్ళకు అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. మరి వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలు ఏమిటి? ఇంతకు ముందు మనం చూసినట్టుగా స్క్రీన్ పైన ఎక్కువ ఉండటం ద్వారా వాళ్ళు మానసిక ఏకాగ్రతను కోల్పోతారు. అలాగే శారీరక శ్రమ లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు సమాజంతో లేక చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతోటి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఎంతమంది అయినా ఉండదు పక్కన, వాళ్ళు సెల్ ఫోన్ లో ఉంటారు, లేదా ట్యాబ్ మీద ఉంటారు, లేదా సిస్టమ్ మీద ఉంటారు తప్ప ఎవరిని పట్టించుకోరు. వారు చుట్టూన్నటువంటి వాళ్ళు ఎవరితోటి వాళ్ళకు సంబంధాలు ఉంటాయి. సామాజిక సంబంధాలు ఉండవు, ఒంటరిగా ఉండిపోతారు. ఇక ఆటలు, శారీరక శ్రమ సంగతి మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఒక్క వాక్యంలో ఈ జనరేషన్స్ కనుక మనం చెప్పాలి అని అంటే, జెనెక్స్ అనేటువంటి జనరేషన్ ఏదైతే ఉందో అది కష్టపడి పనిచేసే స్థిరత్వాన్ని సాధించాలి అనేటువంటి వాళ్ళు. జెనెక్స్ జనరేషన్ కష్టపడి సాధించి స్థిరత్వాన్ని సాధించాలి అని భావిస్తారు. మిలీనియల్స్, జెన్ వై కెరియర్ తో పాటు జీవితంలో సమతుల్యత కావాలి అని భావిస్తారు. జెన్ జెడ్ వేగంగా నేర్చుకొని వేగంగా మారిపోవాలి అని భావిస్తారు. జెనాల్పా ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కలిసి పెరుగుతున్నటువంటి తరం ఇది. అందుకని ఇది పోటీ తరం. ఇవి విస్తృతంగా కనిపించేటువంటి ధోరణులు. అయితే నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ సాధారణంగా ఉండేటివే కానీ ప్రత్యేకంగా
ప్రతి జనరేషన్ లో కూడా అందరి మధ్య ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి, అందరికి మధ్య ఒకే రకమైనటువంటి అలవాట్లు ఉంటాయి, అందరి మధ్య ఒకే రకమైనటువంటి అభిరుచులు కూడా ఉంటాయి. ఆయా ప్రత్యేకతలు ఎవరికి ఉండేవి వారికి ఉంటాయి. కానీ సాధారణ ప్రత్యేకతలు, సాధారణ లక్షణాలు, సాధారణ అలవాట్లు, సాధారణ బలహీనతలు, బలాలను గురించి మాత్రమే మనం చెప్పుకున్నాం. ఇలాంటి వాటి కోసం చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.